ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాల నుంచి మనం చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుడిచ్చిన భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ ఏలియా గురించి మనం చదువుకున్నాం. ఆయన ప్రార్థన చేశాడు ఆసక్తితో. మరి తను ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశం మూయబడింది. మరలా తిరిగి తను ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి కూడా తన ఫలం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనం ఏ పని చేసినా కానీ ఆసక్తితో చేయాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత రోమా 14:19 కూడా మనం చూద్దాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతుము అని రాయబడింది. ఆసక్తితో అనుసరింతము. ఈ అనుసరింతము అనే మాట దగ్గర ఒకటేసి వెంటాడము అని అంటాడనమాట. మనం వెంటాడాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తితో మనం వెంటాడవలసినటువంటి సంగతులు ఏమున్నాయంటే బైబిల్లో మనం చూడొచ్చు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం ఆసక్తితో వెంటాడాల్సినటువంటి విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే లోకంలో మానవుడు దేవుడు వేటిని వెంటాడమన్నాడో వాటిని వెంటాడుకోకుండా వెంటాడకూడనటువంటి వాటి మీద పరిగెత్తుతూ ఉన్నాడు ఈ రోజున మానవుడు. సరే, మానవులు వాటి పరిగెత్తే సరే కానీ ఈ రోజున క్రైస్తవుడు కూడా అట్టే పరిగెత్తుతున్నాడు. లోకస్తుడు పరిగెత్తినట్లుగా లోకం వైపు మరి మానవుడు ఈ రోజున క్రైస్తవుడు కూడా వాటి వెంటే పరిగెత్తుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున. అయితే మనం వేటిని వెంటాడమని ప్రభు చెబుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ 2వ అధ్యాయము 1వ వచనం చదువుతానమాట. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. ఇక్కడ విశేష జాగ్రత్త దేని అందంటే వాక్యమునందు. మనం ఏదైతే విన్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో, దేవుడు నేర్పించాడో, మరి జీవవాక్యము భూమి ఆకాశములు గతించిన నా మాట సున్నైనను పొల్లైనను పోదని చెప్పాడు. దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు, మన చేతుల్లో పెట్టాడు. మన ప్రభు మరి మనకు దూరంగా ఉన్నాను ప్రస్తుతము ఈ రోజున మన చేతిలో జీవవాక్యాన్ని పెట్టాడు. ఇదే మనకు అన్నిటికీ ప్రమాణమైన గ్రంథం ఇది. కాబట్టి దీంట్లో మరి దేవుడు మన మేలు క్షేమం కోరి ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఈ రోజున వాక్యాన్ని మనం ధ్యానించాలి, ప్రార్థనాపూర్వకంగా దానిలో ఉన్న విషయాలను మనం ఆత్మీయంగా తీసుకోవాలి, ఆత్మీయంగా మనం బలపడాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది దేవుని వాక్యం చదువుతుందన్నమాట. కాబట్టి మనం ఆసక్తితో వెంటాడాల్సినటువంటిది ఏంటిదంటే దేవుని వాక్యం వెంట పరిగెత్తాలి. ఈ రోజున వాక్యం మాకు అందరికీ తెలుసు, మాకు వాక్యం గురించి మాకు పెద్దగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇంకొక బ్యాచ్ ఉన్నారు, అదేంటంటే వాక్యం మాత్రమే తీసుకుంటారు, ఇంకా ఏమీ చేయరన్నమాట. వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. ఈ రోజున వాక్యాన్ని దొంగిలించేటువంటి వారుగా ఉన్నారన్నమాట. వాక్యాన్ని దొంగిలిస్తున్నారు, కానీ వాక్యములోది ఏమాత్రం కూడా దాన్ని మాత్రం ప్రకటించేటువంటి వారుగా లేరు అన్నమాట. నేను ఒక మందిరంలో సన్నివేశాన్ని చూశాను నిన్న. కాకి వచ్చి మంచి మంచి పుల్లలు అండి, చీపురు పుల్లలు
అవన్నీ లాక్కొని వెళ్ళి గూట్లో పెట్టుకుంటుంది. తర్వాత కుంచి చీపురు ఒకటి ఉంది, అది కూడా తీసేసి అది మెత్తగా దాని మీద పడుకున్నప్పుడు మెత్తగా ఉండాలిగా మనం. ఈ కుంచి చీపురు కూడా తీసుకొని వెళ్ళి నోటితోటి మొత్తం తన గూడికి శుభ్రంగా మెత్తగా అల్లుకుంటుంది, మెత్తటిగా అల్లుకుంటుంది. ఈ రోజున కూడా చాలా మంది క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే దొంగ క్రైస్తవులుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకు అనుకూలంగా ఆ వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ సేఫ్టీ కోసం చూసుకుంటున్నారు. కానీ విన్న వాక్యము, దేవుని వాక్యం ఏమి చెబుతుంది, దేని ప్రకారంగా జీవించాలా, ఎలాగూ ప్రవర్తించాలా, దాని ప్రకారంగా ఎలాగో మనం ఇదే చూపించాలా, ఎలాగో లోబడాలా, ఎలాగో తగ్గించుకోవాలా అనేటువంటి మనుషులు ఈ రోజున ఎవరు లేరు. ఈ రోజున అందరూ ఎవరుగా ఉన్నారంటే దొంగ క్రైస్తవులు, అంటే దేవుని వాక్యాన్ని దొంగిలించేటువంటి వారుగా ఉంటున్నారు. దాని ప్రకారంగా ప్రవర్తించడం, దాని ప్రకారంగా అనుసరించడం, దాని ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అనుకూలంగా సేఫ్టీగా ఆ కాకి కూడా అంతే, తన అనుకూలత ఏదో తను చూసుకుంది. కానీ మరి ఇతరు ఈ అవతలోడు నష్టపడిపోతున్నాడే అనేటువంటిది దానికి పట్టదనమాట. మరి రోజున ఇలాగూ ఎంతో విలువైంది, ఎంతో ఖరీదు పెట్టి తెచ్చినాం, ఇచ్చాడు దేవుడు ఇది. మరి వర్తమానాన్ని మరి దాదాపు మరి ఆనాడు మోషే సీనాయి పర్వతం మీద 40 రేత్రింబవుళ్ళు ఉపవాసం ఉంటే ఆ వాక్యం వచ్చింది. ఈ రోజున క్రీస్తు ప్రభు మన పాప అపరాధం కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా దేవుడు తన జీవవాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఈ రోజున ఇది ఎంతో కష్టపడితే వచ్చింది. కానీ మనం దీన్ని ఎలా చేసుకున్నాం అంటే మన సేఫ్టీ కోసం, మన అనుకూలత కోసం దీన్ని మలుచుకుంటున్నామే తప్ప ఈ రోజున చాలా మంది దొంగ క్రైస్తవులుగా ఉన్నారు. ఈ రోజున అన్నమాట దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని దేవుని వాక్యాన్ని దొంగిలించేటువంటి దొంగతనం చేయడానికి మందిరానికి వస్తున్నారు. కానీ దాని ప్రకారంగా జీవించేటువంటి వారుగా లేరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం దేవుని వాక్యాన్ని మనం వెంటాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని మరి మొదటి భాగంలో అన్నమాట. రెండో భాగంలో మనం చూస్తే యోధా పత్రికలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ వచనంలో, యోధా పత్రిక 3వ వచనంలో ఒక మాట, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులందరూ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను, వ్రాయవలసి వచ్చాను అంటన్నమాట. ఇక్కడ మనందరికీ కలిగిడు రక్షణను గురించి మీకు రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రక్షణ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ లోకంలో మనం పాపంలో, శాపంలో, అపరాధంలో ఉన్నాం. దుష్టుని కింద, నిత్య నాశనం కింద మనం ఉన్నాం. అయితే మరి ఈ రక్షణ మనం పొందాలి, ఈ రక్షణలో మనం జీవించాలా, ఈ రక్షణ మనం కొనసాగించాలా, ఈ రక్షణలోనే మనం ముగించాలా. ఈ రోజునైతే రక్షణ అయితే చాలా మంది పొందారు, కానీ చివరి వరకు వాళ్ళు నిలబడలేకపోయారు, తమ రక్షణను కాపాడుకోలేకపోయారు, భ్రష్టులుగా జీవించారు. కొంతమంది లోకంలో కలిసిపోయారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది మరి దేవుని రక్షణకు అనుకూలతగా జీవించలేకపోతూ ఉన్నారు. తమ రక్షణ మార్గంలో మరి ఫలింపలేనటువంటి స్థితిలో ఈ రోజున చాలా మంది ఉన్నారు. అందుకనే మరి యోధా పత్రికలో మరి అందరూ కలిగిన రక్షణను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఎందుకంటే మరి కింద వచనాలు మనం చదువుకుంటూ వస్తే మరి చాలా మంది రక్షణలో ఉన్నారు, కానీ ఆ రక్షణలో నిలబడలేకపోయారు, ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయారు, మహాత్ములను కూడా దూషించారు, తర్వాత అవమానకరమైనవి చేశారు, తర్వాత నిర్జలమైనటువంటి మేఘాలుగా మారిపోయారు, తర్వాత గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు. చాలా మంది తమ పొందిన రక్షణ విషయంలో నిలబడలేక మరి తమ ఆత్మను మారుకొని, ప్రేమను చంపుకొని లోకములో తమ దురాశల చొప్పున నడుచుకోవటానికి మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినారు. తమ విశ్వాసతను కాపాడుకోలేకపోయినారు, తమ ప్రేమను చేసుకోలేకపోయారు, సందేహపడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి చాలా మంది నిత్యనాశనానికి గురవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీ రక్షణను వెంటాడాలి. మొదటి భాగంలో మనం చూసాము, వాక్యాన్ని వెంటాడాలి. రెండోది, మనకిచ్చిన రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది
దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. తర్వాత మనం చూస్తే లోకాసు వార్త 22వ అధ్యాయంలో మరి చక్కని వాక్యం 44వ వచనంలో మనం వెంటాడాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉంది. అదేందయ్యానంటే లోకాసు వార్త 22:44 విషయంలో ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల ఆయన ఇక్కడ ప్రభువు శిలువ మరణానికి పోబోతున్నాడు, ఇక బంధింపబడబోతూ ఉన్నాడు. ఆయనకి అర్ధరాత్రి అన్యాయపు తీర్పు జరగబోతూ ఉంది. తర్వాత ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన భరించబోతూ ఉన్నాడు. తర్వాత అన్యాయపు శిక్ష శిలువ భారాన్ని గొల్గొతా మీద తాను మహాబలిని జరిగించబోతూ ఉన్నాడు. ఈ సన్నివేశాల ముందుంటే ప్రశాంతంగా వెళ్ళి కొండ మీద మరి కూర్చొని ఆయన ఏకాంతంగా కూర్చొని మరి తాను ఏం చేస్తున్నాడు, ఒలివ కొండకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నాడంటే ఒలివ కొండ మీదకే మరలా ఆయన దిగిరాబోతున్నాడు. ఆ ఒలివ కొండ మీదనే దేవుడు మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇంకా అదే చిట్ట చివరి ఒలివ కొండ. తర్వాత క్రీస్తు రాకడలో మళ్ళీ అదే స్థలంలోకి తను దిగబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సన్నివేశాలన్నీ కూడా తనకు ముందున్నటువంటి భవిష్యత్తు, ఈ కష్టము నష్టము, ఈ పరిస్థితులన్నింటినీ ఆయన ఏం తలుచుకోవట్లేదు, కానీ భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాడో ఆ విషయాలను తాను తలుచుకొని తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనమైతే ఈ కష్టాన్ని ఎలా తప్పించుకోవాలా, ఈ శ్రమని ఎలా తప్పించుకోవాలా, ఈ తీర్పుని ఎలా తప్పించుకోవాలా, ఈ మరణాన్ని ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నాలు మనం పరిగెత్తేటువంటి వారుగా ఉంటామే తప్ప మనం నిజంగా మరి మోకరించి ప్రార్థన చేసేటువంటి స్థితిలో మనం ఉండం. దేవుడు భవిష్యత్తులో మనకి ఏం చేయబోతున్నాడో వాటి మీద నిరీక్షణ కలిగి మోకరించి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండం. ఈ రోజున చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారని దేవుని వాక్యం చదివిస్తున్నమాట. కాబట్టి మన జీవితంలో ప్రార్థనను వెంటాడాలి. మనకి ఎన్ని పరిస్థితులు జరగవచ్చు, ఎన్నైనా రావచ్చు, ఎన్నైనా మన మీద పడవచ్చు. అయితే నిరీక్షణ కలిగినటువంటి దేవుడు మనకు ఒకరు ఉన్నారు కాబట్టి ఆయన మన విషయంలో గొప్ప న్యాయమే, మేలే, క్షేమమే చేయబోతున్నాడు. కాబట్టి మనము దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి మన ప్రార్థనను వెంటాడాల్సినటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది 3వది. 4వదిగా మనం చూస్తే 2 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉందండి. మాట 4వ అధ్యాయం 2 కొరింథీ 7:7లో మనం చూస్తే చూడండి, చక్కని మాట ఉంది ఇక్కడ. మరి తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలాల్పును, మీ విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మిమ్మల్ని ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ తీతు లేకపోతే మరి మాసిదోనికి వెళ్ళినప్పుడు మరి చాలా మంది శారీరరీతిగా మరి శ్రమ పడుతూ లోపల వెలుపట పోరాటంతో భయంతో ఉంటే వీళ్ళు ఇంకొకరిని ఆదరించాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. వాళ్ళే శ్రమలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళే లోపట వెలుపట ఎన్నో శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ తీతు తాను ఏంటంటే తాను కష్టపడుతూ, తాను శ్రమపరచబడుతూ, తాను బాధపరచబడుతూ కూడా ఇతరుల క్షేమాన్ని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారా, వాళ్ళు పడిపోయారా, వాళ్ళు వెనక్కి తీశారా అని తన మనసులో తాత్పర్యం కలవాడై మనుషుల దగ్గరికి వెళ్ళి, మరి పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, మరి వాళ్ళ యొక్క కష్టాలను నష్టాలను తెలుసుకుంటూ మరి వారి కోసం ప్రేమ ఆప్యాయతను కలిగి తాను జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడనమాట. 3వది ఏంటంటే 4వది ఎందుకంటే పరిశుద్ధుల పట్ల ఆసక్తి ఉందన్నమాట. తీతుగా అది ఉంది. ఆనాడు పౌలు శీలకు ఆ విషయాలు ఉన్నాయి. వాళ్ళు కష్టాలను ఇచ్చారు. వాళ్ళు అనుకూలతలు ఎక్కడ లేదు, సేఫ్టీ ప్లేస్ అనేది ఎక్కడ లేదండి వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చూడాలి ఒకసారి అనేమాట. నేను యుగంధరాన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం బళ్ళారి వెళ్ళాలన్నా
అని అంటే నాకెంతో సంతోషం వేసింది అన్నమాట. ఎంతో ఆనందం. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మనకి ఎవరు? వాళ్ళ ముక్కు మొఖం మనకు తెలియదేనే. వాళ్ళ దగ్గర మనకి ఎందుకు వెళ్ళాలా? మనకి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనం ఏం సేఫ్టీ ప్లేస్లో లేమే. వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే సరిపోయిద్దా? చూసావా? మనకు మంచి మనసు ఉండాలండి. పరిశుద్ధులు మనం కలుసుకోవాలి. పరిశుద్ధులను కలుసుకోవాలి. నిజంగా ఏదో ఉత్తత మాటలు చెప్పుకుంటే సెల్ ఫోన్లో సరిపోయిద్దా? మనం కలుసుకోవాలా. పరిశుద్ధులను మనం కలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నువ్వు చెప్పే బోధలు కాదు, నువ్వు చెప్పే ప్రసంగాలు కాదు, నువ్వు చెప్పే నీతి మాటలు కాదు, నువ్వు చెప్పేటువంటి ఇంకొకటి మాటలు కాదండి. దగ్గరకు పోయినప్పుడే విషయాలు తెలుస్తాయండి. దగ్గర పోయినప్పుడే ఆ విషయాలని మనకు తెలుస్తాయి. మన వలన వాళ్ళు సరి చేయబడతారు. వాళ్ళ వల్ల మనం నేర్చుకునే సంగతులు ఉంటాయి. ఎట్లా ఒకరి ద్వారా ఒకరు పరిపూర్ణమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధులను మనం బలపరచటం, పరిశుద్ధుల్ని మనం పలకరించటం, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కంటితో చూసి వాళ్ళని ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది దేవుడు దీన్ని వెంటాడు అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అన్నమాట. చాలాసార్లు మా స్థానిక సంఘంలో కూడా నన్ను చాలా మంది ఒక రౌడీలాగా, ఒక పొగరబోతోళ్ళలాగా డీల్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను వెళ్తూ ఉంటుంటే దూరం వెళ్ళిపోతున్నారు. అసలు నేను దేనికి నాలో ఉన్న మంచి లక్షణాలు, నాలో ఉన్న ఆ విధేయత, నమ్రత, ఆ యొక్క దైవత్వ లక్షణాలు ఎట్లా అర్థమవుతాయి? మనం ఆడికి వెళ్ళినప్పుడే కదా. నేను ఎవరి కుటుంబాలు దయచేస్తూ వచ్చాను, ఎవరి కుటుంబం దగ్గరికి వెళ్తూ వచ్చానో వాళ్ళు నా మీద ఉన్న ద్వేషం అంతా కూడా పోగొట్టుకొని ప్రేమతో పలకరించడం అనేది నేర్చుకున్నారండి. ప్రభు మాట్లాడారు నాతోటి అన్నమాట. నువ్వు వెళ్ళాలి, నీ గురించి వాళ్ళు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు, వాళ్ళని పలకరించాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళని దర్శించాలి. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఆ విషయాలన్నీ అది నువ్వు ఈ భూలోకంలో ఉండగానే తెలియజేసుకోవాలి. చాలా మంది వీడు మన మాట అనడు, మన చెప్పింది అనడు, మనల్ని ప్రేమించడు, మన ఇళ్ళకు రాడు వీడు, మనకు ప్రార్థన చేయడు వీడు అన్న స్వభావంతో చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా నేను చెప్తూ విన్నాను అనమాట. ఆయన మా ఇళ్ళకు రాడు కదా, ఆయన మమ్మల్ని పలకరించగలదా, మేము ఎటుపోతున్నాము ఆయనకి పట్టింపు ఉండదు కదా అని చాలా మంది అడిగారు. చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఇవే అనమాట. ఎప్పుడైతే నేను వాళ్ళ కాడికి వెళ్ళటము, వాళ్ళతో కూర్చోవటం, కాసేపు వాళ్ళతో సంభాషించడం, మాట్లాడటం నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు పిలవకుండానే మందిరానికి వచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ ఇంట్లో ఏ సందర్భం జరిగినా ముందర కానుకలు వచ్చేస్తున్నాయి. ఏ సన్నివేశం జరిగినా అన్నమాట, అన్నని పిలవండి, ప్రార్థన చేయాలి, ఆయన చేస్తే నాకు నెమ్మదిగా ఉంటుంది అని చెప్పేసి ప్రార్థన చేసుకోవడానికి మనుషులను పంపిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే పరిశుద్ధులను పరామర్శించాలి. మనం దూరంగా ఉంటే కుదరదు అనమాట, అది అయ్యే పని కాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇకపోతే మనకు దేని విషయంలో పట్టింపు ఉండాలంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 2వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. చూడండి మీ బైబిల్ తీసి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షిస్తున్నాము, దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ అపోస్తులైన పౌలు యొక్క ఉద్దేశం అంటే మనకు పరలోకములో నివాసం ఉంది, పరలోకములో మన గృహం ఉంది, పరలోక సంఘముగా మనం కట్టబడుతున్నాం, మనలో పరలోక సంఘం కనపడుతున్నాం. కాబట్టి రాబోవు మహిమ కొరకు నువ్వు సిద్ధపడి దాన్ని వెంటాడేటువంటి వాడుగా ఉండు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే భూలోక సంగతులే, ఇల్లు కట్టుకుందాం, పిల్లోడికి పెళ్లి చేద్దాం, వాడి భవిష్యత్తు ఏంది, వాడి పరిస్థితులు ఏంది, ఈలోగా నీడు గుట్టకమంటాడు, ప్రాణం కూడా పోయిద్ది, ఏమి చూడకుండానే చచ్చిపోతాడన్నమాట, చనిపోతాడు. కనీసం కుమారుడి పెళ్లి, కుమార్తె పెళ్లి కూడా చూడలేడు, పుట్టిక్కుమని రాలిపోతాడన్నమాట. నీ భవిష్యత్తు ఉందయా నీకు? పరలోకంలో గొప్ప నిరీక్షణ ఉందా నీకు? దేవుడు నీకు నిత్యమైన స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు. భూలోక సంగతుల్ని వీటిని కీడితే తిరిగితే నీ నిరీక్షణ ఏంది, నీ భవిష్యత్తు ఏంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు,
నిన్ను ఎవరు ఆహ్వానిస్తున్నారు? ఆ నిత్య మహిమలో నీవు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఈ భూలోక సంగతుల విషయంలోనే గడగడగడగడగడలాడుతున్నారు అనమాట. అసలు నిత్య మహిమ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? రాబో మహిమ కొరకై నువ్వు మహిమ పట్ల నీకు ఆసక్తి ఉందా? దాన్ని నిరీక్షిస్తున్నావా? దాన్ని చూస్తున్నావా? ఇంకేంటి నీ పరిస్థితి, నీ గతి ఏంటి? ఈ లోకంలో వీటన్నిటి విషయంలో నుంచి నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. కాబట్టి వాక్యాన్ని వెంటాడు, నువ్వు పొందిన రక్షణను వెంటాడది, దాన్ని పోగొట్టుకో. మాకు చాలా మంది పోగొట్టుకున్నారు. దేవదూతలు ప్రధానత్వం నిలుపుకోలేకపోయినారు, అధికారులు పడిపోయారు, సింహాసనాలు రాజులు కూలిపోయారు, తమ స్థితిని నిలుపుకోలేకపోయారు, పొందిన రక్షణ కాపాడుకోలేకపోయినారు. నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. నువ్వు పరిశుద్ధులతో ఉన్న నీ సంబంధము, బాంధవ్యాన్ని కాపాడుకో. నువ్వు పలానోడు అని చెప్పేసి అనకూడదు ఎవరు కూడా. కాబట్టి పరిశుద్ధుల విషయంలో నీ యొక్క ఆసక్తిని పోగొట్టుకో. మాకు ప్రతి ఒక్కరిని పలకరించు. మనకు గిట్టనోడు ఉంటాడు, మనకు నచ్చనోడు ఉంటాడు, మనం అంటే అసహించుకునేవాడు ఉంటాడు. వాళ్ళకైతే ఉండొచ్చు, మనకు ఉండకూడదు. అది ఎలాగ దగ్గరికి వెళ్ళిపోవాలి, మాట్లాడాలి, పలకరించాలి. మనం ప్రభు బిడ్డలం అన్నమాట. నా ఐదోదిగా మరి రాబో మహిమ అది మామూలు సంగతి కాదు అది. కాబట్టి మన ఈ రోజున మనం పడుతున్న కష్టము, ప్రార్థన, ప్రయాస, ఈ కష్టము ఇదంతా కూడా దేవుని మహిమ కొరకే. మనం దేవుడు ఇది అనుగ్రహించబోతున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ 5 రకాల ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం వెంటాడకుండా చేసేటువంటి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఒకటి కుటుంబం. ఆమె రెఫరెన్స్ చేయడానికి సమయం లేదు, బైబిల్లో ఉన్నాయి కాబట్టి నేను జ్ఞాపకం చేస్తాను ఊరక అన్నమాట. ఉదాహరణకు మరి 1 కొరింథీ 7:39లో కొన్ని విషయాలు ఉన్నాయి. పెండ్లి అంటే ఆసక్తికరమైన విషయాల్లో ఇవి. మనం మరి వాళ్ళు వివాహము అనేటువంటిది, కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాని ద్వారా చాలా మంది నష్టపోయారు. రెండోది, తాము చేస్తున్న పని, ఈ రోజున ఉద్యోగం, సద్యోగం అని చెప్పేసి మరి దేవుడు శ్రేష్టమైనటువంటి దేవుడు మన చేతిలో పెడితే ఒకదాన్నే ఎంటాడుకొని మిగతా విషయాలకు గుడ్సున్న జుట్టేస్తున్నారు చాలా మంది. కాబట్టి నీ పనిని నువ్వు చేసుకుంటూనే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆసక్తికరమైన వాటి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఎలాంటి పని బాధ్యత కలిగి ఉన్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలోను 22:10, అలాగనే ఆమోసు గ్రంథం 3:2 చూస్తే వ్యాపార విషయంలో వాళ్ళు తప్పిపోయారు. మరి దేవుని కొరకే వ్యాపారం చేయలేకపోయినారు వాళ్ళు అన్నమాట. తర్వాత మూడోదిగా మనం చూస్తే 2 కొరింథీ 6:14లోను, 2 తిమోతి 3:5లో మనం చూస్తే ఆధ్యాత్మికమైన విషయాల్లో తప్పిపోయారు చాలా మంది. ఆధ్యాత్మికమైన విషయాల్లో తప్పిపోయి పడిపోయి జారిపోయినటువంటి వాడుగా ఉన్నారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-11 విషయాలు, అలానే యాకోబు 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే సాంఘికపరమైన అటువంటి మరి సామాన్యమైన విషయాల్లో కూడా తప్పిపోయారు. సామాన్యకరమైనటువంటి విషయాలు కూడా తప్పిపోయి వారు పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇలా మన జీవితంలో మనం ఏటి విషయంలో మనం వెంటాడాలో, వేటిని వెంటాడకూడదు మనం చూస్తున్నమాట. అయితే వెంటాడవలసినేమో వెంటాడకోకుండా, వెంటాడకూడనటువంటి వాటి విషయంలో అన్నమాట కుటుంబాల విషయంలో పరిగెత్తుతున్నారు, వ్యాపారాలు, పనుల విషయంలో పరిగెత్తుతున్నారు, ఆధ్యాత్మికత లేని విషయాల్లో పరిగెత్తుతున్నారు, సాంఘిక పరమైనటువంటి విషయాల్లో పరిగెత్తుతూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి పరిగెత్తవలసినటువంటి వాటిని పరిగెత్తుకోకుండా, వెంటాడవలసినటువంటి వాటి విషయంలో వెంటాడుకోకుండా, వెంటాడకూడనటువంటి వాటి విషయంలో వెంటాడుతూ ఈ రోజున చాలా మంది భ్రష్టులు అయిపోయినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎంతగానో కోపం తెచ్చుకొని నొచ్చుకున్నాడు ఆయన. కొంతమంది పెద్ద ఇశ్రాయేలు ప్రజలైతేనేమి, తర్వాత సామాన్య జనులైతేనేమి, అయితే ప్రవక్తలు అయితేనేమి, ఈ విషయాల్లో చాలా మంది తప్పిపోయారు, పడిపోయారు, వాళ్ళు జారిపోయినారు. వేటిని వెంటాడాలో వాటిని వెంటాడలేదు, వేటిని వెంటాడకూడదో వాటి వైపు పరిగెత్తి తమ జీవితాలను, కుటుంబాలను
పాడు చేసుకొని ఆత్మీయంగా నష్టపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనల్ని దేవుడు మనం ఏటిని వెంటాడమంటున్నాడు వాటి విషయంలో ఆసక్తి కలిగి మనం వెంటాడి దేవుని మహిమ కొరకై మనం నిరీక్షించి మనం కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుడి ఉదయకాల దీవెనలతో మనం నింపును గాక. ఏలియా ఎలాగూ మన వంటి స్వభావం కలిగినటువంటి వాడు మనుషులే, అయినప్పటికీ తాను శ్రేష్టమైనటువంటి వాటిని ఆసక్తితో వెంటాడాడు. ఆకాశం మూసేశాడు, ముయ్యమంటే ముయ్యబడింది, ఆకాశం తెరబడనంటే తెరబడింది. ఎప్పుడైతే మనం ఆసక్తికరమైనటువంటి వాటి విషయంలో మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటామో దేవుడు మన ద్వారా గొప్ప ఉదాహరణ, మన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, మన ద్వారా అనేకులు ఫలం, మన ద్వారా అనేకులకు జీవం, మన ద్వారా అనేకులకు రక్షణ, మన ద్వారా అనేకులకు మేలు క్షేమాభివృద్ధి కలుగజేసేవాడుగా ఉంటాడు. అటు గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ, అలాగనే మనం సేవిస్తున్న సంఘాల్లో ఆ సంఘ బిడ్డలకును మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలిగినట్లుగా దేవాది దేవుడు మనల్ని సిద్ధపరచునగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. మరి వాక్యాన్ని పంచుకున్నటువంటి ప్రభుదాసనకు ప్రభునామమున